దమయంతికి చిట్టి రాధ ఒక్కరే అన్న విషయం సీనయ్య మాటలతో అర్థమైన కన్ఫర్మేషన్ కోసం రాధ చిట్టి అని ఎలా అనుకోవాలి, ఒకవేళ రాధే చిట్టి అయ్యుంటే తన చిన్నప్పటి ఫోటో చూసి గుర్తుపట్టేది కదా. మరి రామచంద్రయ్య రూమ్లో ఉన్న ఫోటోని చూసి కూడా గుర్తుపట్టలేదు అంటే ఈ చిట్టి రాధ ఒక్కరు కాదు అన్న క్లారిటీకి పోవాలా, లేదంటే సీనయ్య దగ్గర ఉంది కాబట్టి సీనయ్య కూతురు అనుకోవాలా, లేకుంటే చిట్టినే అనుకోవాలా అన్నట్టు ఒక కన్ఫ్యూషన్లో ఉంటుందన్నమాట. దానికి ముందు ఏం జరుగుతుందంటే విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా రాధా. అయితే ఫుల్గా తాగేసి వస్తాడు కదా. ఏంటి ఇలా తాగేసి వచ్చావు, నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా అంటే, నా ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తున్నావేంటమ్మా, నీకు అంత ఆశలు వద్దు, నా మీద అసలు నమ్మకమే పెట్టుకోవద్దు, నేను చాలా స్వార్థపరుణ్ణి, నన్ను అస్సలు నమ్మొద్దు, నేనే చెప్తున్నాను కదా, ఒక పోలీసోడు అయ్యి ఉండి నన్ను నేనే నమ్మొద్దు అన్నట్టు చెప్తున్నాను అని. అదేంటి అలా మాట్లాడతావు, మా నాన్న విషయంలో ఇప్పుడు నేను తప్ప నేను ఇంకెవరిని నమ్మగలను, నువ్వే కదా నాకున్న దిక్కు అంటూ రాధ మాట్లాడుతుంది. అవన్నీ వద్దు, నన్నైతే నమ్మకు, నమ్మి మోసపోకు, నా మీద ఆశలు పెట్టుకోకు అంటూ మాట్లాడతాడు. ఇదేంటి తను ఇలా మాట్లాడుతున్నాడు అంటూ కొంచెం బాధపడుతుంది రాధ. సరేలే తాగున్నాడు కదా అలా చెప్తున్నాడేమోలే అని. మా నాన్నని విడిపిస్తే నా జీవితం బాగుంటుంది, మా నాన్న కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను, అసలు వీళ్ళతో ఎన్నెన్ని మాటలు అనిపించుకుంటున్నాను, దొంగ అని ముద్ర కూడా వేయించుకుంటున్నాను కదా అని. అయితే విక్రమ్కి ఫుల్గా తాగేసి ఉండడంతో ఇక పడిపోతాడనమాట. ఇక బెడ్ మీద పడుకోబెట్టి ఒక భారీగా చేయాల్సిన సేవలన్నీ కూడా చేస్తుంది. ఇక నిద్ర పట్టదు. నిద్ర పడితే తను వచ్చి తను ఏం చేసేస్తాడన్న ఒక భయంతో బయటికి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ రామచంద్రయ్య ఒంటరిగా కూర్చొని చిట్టి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆలోచిస్తున్న టైంకి ప్రతిసారి ఈ రాధ ఎంట్రీ ఉంటుందన్నమాట. చిట్టి గురించి ఎప్పుడెప్పుడు ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడంతా రాధ వెళ్తూ ఉందన్నట్టుగా. అయితే ఏంటి గురువుగారు అంటే, గురువుగారు అంటే ఏంటి గురువుగారు అంటే ఆయన కొంచెం కోపడతాడు. మీ అల్లుడు నేను గురువుగారు అంటున్నారు కదా, మరి నేనంటే తప్పేమైంది, అన్నిట్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు, ఈ ప్రేమ విషయంలో కూడా ఫాలో అవుతున్నాడా ఏంటి అంటూ కొంచెం ఆట పట్టిస్తుంది. అయితే తను కూడా రాధతో కొంచెం బాగా క్లోజ్గా మూవ్ అవుతాడు అనమాట. ఆ విధంగా తన మాటలతో తనని అట్రాక్ట్ చేస్తుంది. అతనికి కూతురంటే ఎంత ప్రేమో ఎంత ప్రాణమో తనకి అర్థమవుతుందన్నమాట. అయితే ఇక అక్కడి నుంచి వచ్చేస్తుందా, మరలా విక్రమ్ దగ్గర కూర్చొని ఎంత ముద్దుగా ఉన్నావో చూడు, చిన్ని కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, చిన్ని ముక్కు, చిన్ని పెదాలు, ఇంత క్యూట్గా ఉన్నావు కదా, కోపం వచ్చినప్పుడే నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది, కానీ ఒక్కొక్కసారి చాలా ఆకాశం అంత మంచోడు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అబ్బా వీడితో ఎందుకురా బాబు నేను ఉన్నాను అన్నట్టు కోపం వస్తుంది అంటూ విక్రమ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది.